Praise the Lord. I give you a very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? దేవుడు మనల్ని లేవనెత్తువాడని దేవుడు మాకు సెలవిస్తుంది. మనం ఏ పరిస్థితుల్లో అయితే పడిపోయామో, ఏ చోట అయితే మనము, ఏ స్థితిలో అయితే మనము, దాని నుంచి మేలైన స్థితికి దేవుడు మనల్ని లేవనెత్తడానికి శక్తి సామర్థ్యం కలిగిన వాడు. ఉన్న ప్రాంతం నుండే, ఉన్న చోట నుండే యేసు నామమున ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడు అని. హల్లెలూయా. ఆయన మీ పరిస్థితుల్ని మార్చగల శక్తివంతుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలోంచి మనం ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ వాళ్ళందరూ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపిస్తాడు. సరైన త్రోవలో, చక్కని మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. చక్కని ఆలోచన చెప్పి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఒకవేళ మీలో ఎవరికైనా ఏ ఆలోచన తీసుకోవాలి అనే నిర్ణయంలో మీరు ఉంటే, ఏ త్రోవలో వెళ్ళాలి అనే నిర్ణయంలో మీరు ఉంటే, దేవునిలో ప్రార్థన చేయండి. దేవుడు ఆలోచనకర్త. ఆయన ఎద్దుకు వచ్చి తమ జీవితాన్ని ఎవరైతే సమర్పించుకుంటారో వారిని సరైన మార్గంలో నడిపించగల సామర్థ్యం కలిగిన వాడు. దేవుడు మంచివాడు. ఆయన త్రోవలు మన త్రోవలు వంటివి కాదు, దేవుని త్రోవలు ఉన్నతమైనవి. దేవునికి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు దేవుడు మన మంచి ఆలోచనలో, మంచి త్రోవలో, సరైన త్రోవలో మనం నడిపిస్తాడు. మనం ప్రార్థన చేద్దాం, యేసు నామములో ఆయన మనం నడిపిస్తాడని నేను వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఒకవేళ ఒకే నిర్ణయాన్ని ఎన్నోసార్లు తీసుకుని ప్రతిసారి ఫెయిల్ అయిపోతూ వచ్చాము, ఈసారి మరలా ప్రార్థన చేయండి. ఈసారి మరలా మీ జీవితాన్ని దేవునికి సమర్పించి ప్రార్థన చేయండి. దేవుడు మీ త్రోవలు సరళం చేస్తాడని. ఒక బిజినెస్ విషయంలో ఎన్నోసార్లు నష్టపోయారు, చదువుల్లో ఫెయిల్యూర్ అనుభవిస్తున్నారు, జీవితంలో ఫెయిల్యూర్స్ ఎక్కువగా అనుభవిస్తున్నారు. ఈసారి దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకొని, దేవుని అధికారాన్ని ఒప్పుకొని, దేవుని మాటకు లోబడి ప్రార్థన చేయండి. దేవుడు మీ మార్గాలు సరళం చేస్తాడు. మీ సుబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ ప్రవక్తన అంతటి యెహోవా అధికారం ఒప్పుకున్నప్పుడు నీ త్రోవలన్నీ కూడా సరళమవుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు కొండల్ని చదునుభూమిగా చేస్తాడని, ప్రతి లోయని దేవుడు పూడ్చి చక్కని త్రోవని కొరకు ఏర్పాటు చేస్తాడని. దేవుడు త్రోవలు నడుస్తున్నప్పుడు సముద్రం కూడా మనకు త్రోవగా ఏర్పరచబడుతుంది అని. హల్లెలూయా. దేవుని ఆలోచనలు మనలో ఉన్నప్పుడు, దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుడు మన కొరకు నూతన ద్వారా తెరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బయటకు వచ్చిన తర్వాత మోషే గారు ఇశ్రాయేలు ప్రజలు ఒక త్రోవను నడిపించాలనుకున్నారు, కానీ దేవునికంటూ వేరే ఆలోచన ఉంది. దేవుడు ఆయన ఆలోచన ప్రకారం ఆయన మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఉంది ఆ మార్గంలో. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చదువుకున్నారు. అయితే దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి 6 నేల పైన వారు నడిపించాడు. దేవుడు ఎర్ర సముద్రం కూడా దేవుడు వారికి త్రోవను ఏర్పాటు చేశాడు. ఎందుకు దేవుడు వారిని ఆ త్రోవను నడిపించాల్సి వచ్చిందంటే, అవి చదివిస్తున్నమాట, మీరు ఇంకెప్పుడు కూడా ఐగుప్తీయుల్ని చూడకుండా ఉన్న నిమిత్తము. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు కొన్ని మార్గాల్లో ఎందుకు నడిపిస్తాడు అంటే, ఆ కష్టాన్ని, ఆ శ్రమని, ఆ ఇబ్బందిని మరలా మనం చూడకుండా ఉంటాము అని. హల్లెలూయా. మనం ఎప్పుడైనా త్రోవ తప్పి వెళ్ళిపోతే ఇదే సరైన త్రోవ, దీంట్లో నడవమని దేవుడు మనం ప్రేరేపిస్తూ ఉంటాడు. క్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 2 శిష్యులు ఎంఐ అనే గ్రామానికి వెళ్ళిపోతున్నారండి. యెరూషలేము విడిచిపెట్టేసి యెరూషలేములో ఉండదని దేవుడు చెప్పాడు. అయితే వారు విచారం వల్ల, దుఃఖం వల్ల క్రీస్తు ప్రభువుని సమాధి చేయడం ద్వారా వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే క్రీస్తు ప్రభువు పునరుద్ధానుడు. ఆయన వారి మధ్య నిలబడి వారితో మాట్లాడుతూ వారిని మరలా యెరూషలేము తీసుకొచ్చారని, వారు దేవుణ్ణి స్తుతించారని, ప్రార్థన చేశారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మీరు ఏ విషయం తప్పిపోయారు, దేవుడు మిమ్మల్ని సరైన త్రోవలో నడిపిస్తాడు అని. హల్లెలూయా. ఈ లోకంలో భక్తిహీనుల త్రోవలు ఉన్నాయి, మోసం చేసే వరకు కొన్ని త్రోవలు ఉన్నాయి, అంటే దేవుని త్రోవలు న్యాయమైనవి, దేవుని త్రోవలు పరిశుద్ధమైనవి. యెహోవా త్రోవలందు నడుచుకునేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని త్రోవకు లోబడిన వారు ఆశీర్వదించబడతారని, వారు ఆనందించేవారని, నిజమైన సంతోషం, నిజమైన సమాధానం, ఆనందం, ఆశీర్వాదం అనుభవిస్తారని. కాబట్టి దేవుడు తన త్రోవలో మనం నడిపిస్తాడని, ఆయన త్రోవలో ఆయన మన ముందు నడుస్తాడని, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు మనకు కాపుదలిస్తాడని, ఆయన త్రోవలో నడుచుకునేవారు, ఆయన ఆలోచనకు లోబడి వారిని దేవుడే పోషిస్తాడని,
దేవుడే వారికి విజయాన్ని ఇస్తాడని, దేవుడు వారికి సంరక్షకుడుగా ఉంటాడని బైబిల్ చదివిస్తుంది. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని సరైన త్రోవ, చక్కని త్రోవ నడిపిస్తాడు. మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సరైన త్రోవ నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సంశుద్ధ జీవంగల దేవేశ్వర, మీకు వేలాది వందనాలేశ్వర. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవో మీకు వందనాలు. మమ్మల్ని సరైన త్రోవలో నడిపిస్తాను వాగ్దానం చేసిన దేవో మీకు వందనాలు. అవును తండ్రి, మమ్మల్ని త్రోవ తప్పిపోయాము ప్రభు. మీరు విధించిన త్రోవ నుండి ప్రభు త్వరగా తొలగిపోయామని సెలవిచ్చారు ప్రభు. మమ్మల్ని క్షమించండి ప్రభు. ఇదిగో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మమ్మల్ని అందరినీ మీ త్రోవ నడిపించండి. మమ్మల్ని సరైన త్రోవలో నడిపించండి. న్యాయమైన మీ త్రోవలు, పరిశుద్ధమైన మీ త్రోవలు నడిపించుకున్న దేవ ప్రతి మీ త్రోవలు నడుచు వారందరూ ధన్యులు, ఆశీర్వదించబడిన వారు, ఆనందించువారని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు ప్రభావ. మీ త్రోవలో ప్రభావ మీరు నడిస్తే, మీ దగ్గరికి వస్తే ప్రభావ మీరు మీ త్రోవలో నడిపిస్తారని ప్రభావ. మీ త్రోవలో ప్రభావ మీరు మా ముందర నడుస్తారని ప్రభావ. మా మార్గాలు సరళం చేస్తారని ప్రభావ. మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీరు మమ్మల్ని కాపాడుతారని ప్రభావ, కాపుదలిస్తారని ప్రభావ మాకు సెలవిస్తుంది మీకు వందనాలు. మమ్మల్ని పోషిస్తారని మాట్లాడినందుకు దేవో మీకు వేలాది వందనాలు. ప్రియులు ఎంతమంది ఇది వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభావ, వారిని సరైన త్రోవ నడిపించి వారి పక్షాన్ని మీరు ఉండండి ప్రభావ. త్రోవ తప్పిపోయి ఉంటే ప్రభావ వారిని మరలా ప్రభావ మీ మందిరంలో నాటండి, మీ వాక్యంలో నాటండి ప్రభావ. మరలా దానికి చేర్చుకోమని దేవ ప్రతి అనుకుంటాడు. సహాయం చేయండి, కృపణ గురించి అనారోగ్యంతో బాధపడుతున్నారనయా ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల వాళ్ళు బాధపడుతున్నారు లేకపోతే ప్రతి ఒక్కరికి మీ సహాయంతో నడిపించుకోండి. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.